జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు మీనరాశి వారి ఫలితాలను గనుక పరిశీలించుకుంటే సమస్త దోషాలు తొలగి సకలైశ్వర్యాలు మిమ్మల్ని వరిస్తాయి. అన్ని రకాల సమస్యలను అధిగమిస్తారు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. నిర్లిప్తత మరియు నిస్తేజం ఒక్కొక్కసారి ఆవహించినా కూడా మీరు తొందరపడకుండా దైవనామాన్ని స్మరించుకుంటూ మీరు చేయదలుచుకున్న పనులన్నీ కూడా ముందంజలో చేసుకుంటూ ఉండండి. ఈ మాసంలో సాధ్యమైనంత వరకు ఎవరికైనా అన్నదానం చెయ్యండి. శ్రీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించండి. కళాకారులకు బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా బాగుంది. విద్యార్థులకు కూడా ముందంజలోనే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ జన్మశని బాధ కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. దానికే జమ్మి చెట్టు ప్రదక్షిణాలు చేయడం, మేడి చెట్టు ప్రదక్షిణాలు చేయడం, మేడి చెట్టు జమ్మి చెట్టు దేవాలయాల్లో పాతి పెట్టడం, పెంచి పోషించడం వంటివి చేయడం గనక చేస్తే తప్పకుండా మీకు అన్నింటా విజయం లభిస్తుంది. అంతేకాకుండా దేవాలయ సందర్శనాలు చేసుకోవడం అనేది మంచిది. శని భగవానునికి నూనె పోసి దేవాలయానికి వెళ్ళి ఆ శని విగ్రహం మీద కాస్తంత నూనె పోసి శనేశ్వరుడికి ప్రదక్షిణాలు చేసుకోవడం వలన కూడా సర్వత్రా విజయం లభిస్తుంది. అర్ధాష్టమ గురుడి ప్రభావం వలన కొంత చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తల్లిదండ్రులు, అత్తమామలు, తాత ముత్తాతలు ఇలా రిలేషన్స్లో ఎవరైనా ఉంటే గనక ఆ రిలేటివ్స్ అందరికీ కూడా, అంతేకాక తల్లిదండ్రుల విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్యాలు సవ్యంగా ఉండవు కాబట్టి వారి ఆరోగ్యం గురించి ఆలోచన అనేది మీకు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద జన్మశని ప్రభావం అనేది మీనరాశికి ఉన్నందున ఎప్పుడూ కూడా దైవనామాన్ని విడవకుండా మీకు నచ్చిన దైవనామాన్ని చేసుకుంటూ ఉండడం అనేది మంచిది. దేవాలయ సందర్శనాలు విశేషంగా చేసుకోగలదు. ఏదైనా తీర్థయాత్ర, క్షేత్ర సందర్శనము మంచిది. లక్ష్మీనారాయణ హృదయాన్ని పారాయణ చేయండి. శ్రీదత్త శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అనే నామాన్ని తరచుగా పఠించుకుంటూ ఉండండి.